హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనూస్ రసోయి. ఈ కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లి వాడని వాళ్ళ కోసం ప్రత్యేకమైన మిల్లెట్స్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా తొందరగా కూడా చేసేసుకోవచ్చు. నైట్ డిన్నర్కి కానీ చేసుకోవచ్చు, లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కూడా ఈజీగా తక్కువ టైంలోనే హెల్దీ రెసిపీ చేసుకోవచ్చు. అయితే రెసిపీలోకి వెళ్ళే ముందుగా మిల్లెట్స్తో మన ఆరోగ్యానికి ఉండే లాభాలు ఏంటో కూడా మనం తెలుసుకుందామండి. అయితే మిల్లెట్స్ కొన్ని రోజుల క్రితం వీటిని సాధారణ ధాన్యాల్లానే చూసేవాళ్ళం కదండి. కానీ ఇప్పుడు హెల్త్ని కాపాడే గుళికల్లా చూస్తున్నాం. వీటిని తినడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. రోజు రోజుకి వీటి గురించి పెరిగిన అవగాహన వల్ల చాలామంది కూడా ఈనాడు మిల్లెట్స్ని తప్పకుండా తమ ఆహారంలో చేర్చుకుంటున్నారు. పాత రోజుల్లోని ఈ మిల్లెట్స్ అనారోగ్యానికి కారణమయ్యే రోగాల్ని దూరం చేయడంలో బుల్లెట్స్లా పనిచేసేవిటండి. ఇంకా మిల్లెట్స్ని చాలా రోజులుగా వాడుతున్నారు కూడా ఈ రోజుల్లో. కానీ ఈ మధ్య కాలంలో వీటి వినియోగం ఎక్కువగానే మారిందండోయ్. ఇవి వేరే పంటల కంటే ఎక్కువగా పెరుగుతున్నాయి కూడాను. కారణం వీటికి మిగతా పంటల్లో ఎక్కువగా నీరు, వాతావరణ మార్పులు కూడా అక్కర్లే. ఇగో ఈరోజు ఈ రెసిపీ కోసం నేను ఈ కప్పు నిండా ఈ మిల్లెట్స్ తీసుకున్నానండి. అయితే మిల్లెట్స్ గడ్డి కుటుంబానికి చెందినవి ఏంటండి. అయితే ఈరోజు చేయబోయే ఈ రెసిపీలో ఈ చిన్న కప్పు నిండా తీసుకున్న మిల్లెట్స్ నలుగురు కోసం చక్కగా బ్రేక్ఫాస్ట్గా సరిపోతుంది కూడానండి. ఇంకా ఇందులో కూరగాయలు అవి కూడా వేస్తాం కనుక ఇంకా చాలా టేస్టీ అండ్ హెల్దీ ఫుడ్ కూడానండి. మిల్లెట్స్లో ఎన్నో పోషకాలు ఉన్నాయండి. ఎక్కువగా ఫైబరు, ప్రోటీన్స్ ఉండడంతో పాటు గ్లూటెన్ ఫ్రీ ఫుడ్గా ఇది పాపులర్ అయిందండి. ఇందులో పిండి పదార్థాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇదిగో ఈ రెసిపీ కోసం తీసుకున్న ఈ మిల్లెట్స్ని 3-4 సార్లు శుభ్రంగా ఇలాగా కడిగేసుకోవాలండి. చూడండి ఎంత కలర్ వచ్చిందో కూడా అందులోనే ఆ వాటర్లో కడుగుతూ ఉంటేను అదంతా మొత్తం పోయేలాగా శుభ్రంగా 4 సార్లైనా కడుక్కోవాలండి. ఇవి మిల్లెట్స్లోని కాల్షియం, పొటాషియం అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఇన్ని రోజులు ఎందుకు ఇది తీసుకోలేదా ఆహారంలో అని దీని గురించి తెలిస్తే మాత్రం ఎవరైనా బాధపడతారండి. ఇందులోని కాల్షియం ఎక్కువ ఉన్నందుకు కండరాల పనితీరును మెరుగ్గా చేస్తుందిటండి. ఇంకా ఏమైనా గాయాలుంటే అవి కూడా చాలా తొందరగా నయమైపోతాయి. ఈ గింజలు షుగర్ పేషెంట్స్కి చాలా మంచిదండి. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల బరువు తగ్గడమే కాకుండా రక్తంలో చక్కెర కూడా తగ్గిపోతుంది. ఇదిగో ఇలా కడిగిన ఈ మిల్లెట్స్ని చక్కగా మంచినీళ్ళు వేసి ఇలా మూత పెట్టాలండి. 1 గంట సేపు దాకా నాననివ్వాలి. ఇదిగో ఈలోపు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని, స్టవ్ని మాత్రం సిమ్లోనే పెట్టుకొని, ఒక 4 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసేసుకుని ఒక చిన్న మీడియం సైజ్ ఆలుగడ్డని ఇలాగా కట్ చేసేసుకుని వేసుకోవాలండి. తర్వాత ఒక క్యారెట్ని కూడా ఇలాగా కొంచెం పెద్ద ముక్కలే చేసుకుని ఇలాగా కట్ చేసినవి వేసేసుకోవాలి. దాంతోపాటు ఇంకా క్యాప్సికమ్ కూడా ఇలాగా కొంచెం పెద్ద ముక్కలే చిన్నది వేసానండి నేను. కప్పుకి కొంచెం వెల్తిగా నానబెట్టిన బఠానీలు, పచ్చిమిరపకాయలు ఒక 2 ఇలాగా చీల్చి వేసేసానండి. కారం ఏమి వాడం కనుక ఒక 4 ఇలాచీలు, లవంగం ముగ్గలు, కొంచెం కచ్చా పచ్చాగా దంపిన ఒక 6 మిరియాలు వేసేసుకోవాలి. వీటిని ఇలాగా కలిపేసుకోవాలండి. మిల్లెట్స్ని తినడం వల్ల ఎక్కువసేపు కడుపు కూడా నిండుగా ఉన్న ఫీలింగ్ ఉంటుందండి. రుచికి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూను పసుపు, మొత్తం సాల్ట్ అన్ని ముక్కలకి కలిసేలాగా ఇలాగా కలిపేసుకోవాలండి. స్టవ్ మాత్రం సిమ్లో పెట్టడం మర్చిపోకూడదండి. ఇప్పుడు ఒక మూతను పెట్టి 10 నిమిషాల దాకా అలాగా మగ్గనివ్వాలి.
10 నిమిషాల తర్వాత మూత తీసి చూసేవరకే మగ్గిపోయాయండి చక్కగాను. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం మిల్లెట్స్ కొలుచుకున్నామో అదే కప్పుతోని 3 కప్పుల వాటరు ఇందులోని వేసేసుకోవాలి. వారంలో కనీసం 1-2 సార్లైనా ఇలా మిల్లెట్స్తో చేసిన ఫుడ్ తింటే కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా తొందరగా కంట్రోల్ కూడా అవుతుందండి. ఇప్పుడు మొత్తం అంతా కలిపేసాక ఇలాగ మూత పెట్టేసుకోవాలి. ఈలోపు మనం ఆల్రెడీ నానబెట్టాం కదా, కడిగేసి ఆ మిల్లెట్స్ని తీసి వాటర్ అంతా వంపేసి పక్కన పెట్టుకోవాలండి. ప్రతిదీ కూడా పక్కా కొలతలతో చేస్తున్నందుకు చాలా టేస్ట్గా ఉంటుందండి. కడిగి నానబెట్టుకున్న మిల్లెట్స్లోని వాటర్ అంతా కూడా తీసేసుకోవాలి. ఈలోపు ఇదిగో చూడండి, ఇక్కడ మొత్తం మరుగుతున్న ఈ వాటర్లోని ఈ మిల్లెట్స్ అన్నీ కూడా వేసేయాలి. మంచివి కదా అని ఎక్కువగా మాత్రం తినకూడదండి, ఎందుకంటే వీటిలో ఎక్కువగా పీచు పదార్థం ఉంటుంది. కానీ బియ్యము గోధుమలాగే ఇందులో కూడా క్యాలరీలు కూడా ఉంటాయి. ఎప్పుడూ కూడా పాలిష్ చేయని మిల్లెట్స్ తినడం మంచిదని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ అంతా కలిపేసి మూత పెట్టేసుకుని చూస్తే చూడండి, ఒక 5 నిమిషాలకే మొత్తం వేడిగా మీకు మిల్లెట్స్ రైస్ రెడీ అయిపోయిందండి. మామూలుగా 1:2 మెజర్మెంట్తోని కుక్కర్లో కూడా 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుని పప్పు, కూర, సాంబార్ వేసుకొని కూడా భోజనం చేస్తే చాలా మంచిది. ఎప్పుడైనా సరే మిల్లెట్స్ని కడిగి నానబెట్టి మనం వంటలో వాడుకుంటే ఇంకా మంచిది. మిల్లెట్స్లో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉన్నందుకు జీర్ణ సమస్యలు దరిచేరవు కూడా. పుట్టిన 6 నెలల తర్వాత పసిపిల్లలకు కూడా వీటిని వేయించి పొడి చేసి తక్కువ పరిమాణంలో కూడా ఇవ్వచ్చు. మిల్లెట్స్ని వాడడం వల్ల ఊబకాయం కూడా తగ్గుతుందండి. వేడిగా ఉన్నప్పుడే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి ఇందులో వేసి రుచి చూస్తే మాత్రం మీరు వదలరు. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మొదటిసారిగా అనూస్ రసోయి ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి హెల్దీ రెసిపీతో మళ్ళీ మీ ముందుంటానండి.